డెవలప్ అవుతుంది. అమరావతి ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం పాలకపక్షం కలిపి నిర్ణయించినటువంటి అంశం. ఇది మారడానికి వీల్లేదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఈ విధమైనటువంటి నిర్ణయాలే జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మారిన తర్వాత పరిపాలన జరపాలి తప్ప రాజధానులు మార్చే ప్రయత్నాలు చేయకూడదు. ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఏమనుకోవాలి? రాజధానిని మార్చే విషయంలో ఏమనుకోవాలి? రాజధాని రైతులు పిలిచి మీరేమైనా మాట్లాడారా? 231 రోజుగా అక్కడ సేవ్ అమరావతి అని చెప్పేసి ఉద్యమం జరుగుతూ ఉంది. ప్రభుత్వం తరపున ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా సరే వెళ్ళి ఆ రైతులతో మేము 3 రాజధానులు పెట్టాలనుకుంటున్నాం, మీ నిర్ణయం ఏంటి, మీకు కావాల్సినవి ఏమైనా ఉంటే మేము చేస్తాం, గత ప్రభుత్వం తప్పు చేసింది, మేము ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నాం 3 ప్రాంతాలకి అని ఏ ఒక్కరోజైనా సరే ప్రభుత్వం తరపున ఒక్క ప్రజాప్రతినిధి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భం ఒక్క నిమిషం ఉందా? ఇది దుర్మార్గం కాదా? మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా వెనక్కి వచ్చి ఎక్కడైతే తప్పు చేశారో ఆ తప్పుని మళ్ళీ ఒప్పుకుంటూ ఉన్నారు. దానికి ఉదాహరణ సుమారు 60 పైగా కోర్టు మిమ్మల్ని కాదనడమే. మరి ఈరోజు మీరు చేసినటువంటి ఈ 3 రాజధానుల యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఓవర్ నైట్ ఆలోచన చేసి మీ మనసులో ఉండుండొచ్చు. అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించి బాగా సంపాదించినట్టున్నారు. ఇక్కడ బాగా లక్షల కోట్ల వ్యాపారాలు జరిగాయి. మనం ఆయన ఒక్కచాటే చేయించాడు వ్యాపారం. మనం ఆల్రెడీ అనుభవం చాలా ఉంది కాబట్టి, మా నాన్నగారి టైం నుంచి మనకు అనుభవం చాలా ఉంది కాబట్టి 3 ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయించవచ్చు ఈ రాజధాని ముసుగుల్లో అని మీకు నిర్ణయం ఉంటే ఉండొచ్చు. మీ సోకాల్డ్ పర్సన్స్, మీ గుర్తే ఫ్యాన్ గుర్తు, దానికి 3 రెక్కలు ఉంటాయి. ఈ ప్రభుత్వంలో 3 మీ ఆంతరంగిక వ్యక్తులు ఉంటారు. మీకు 3 మహిళా నేతలు ఉంటారు. మీరు ఏం చేస్తున్నా సరే 3 అనేది మీకు అచ్చొచ్చినట్టుంది. 3 పాపం నిన్న ఒక ఆమె మాట్లాడుతూ, ముసలావిడ చాలా ఆవేశంగా మాట్లాడింది. దుర్మార్గం. రాజశేఖర రెడ్డి గారు కనీసం రెక్కలో కాళ్ళు అవి ఇవి దొరికాయి, ఈ జగన్మోహన్ రెడ్డికి అవి కూడా భవిష్యత్తులో దొరకవు అని చెప్పేసి చాలా బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక సామాన్య మహిళ ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నేను కూడా బాధపడతాను. కానీ మీరు చేస్తున్నటువంటి పని ఏంటి? ప్రతి గ్రామం నుంచి అమరావతి రాజధానికి
చందాల రూపేణా నాలాంటి కార్యకర్తల ప్రతి వాళ్ళు కూడా ఆన్లైన్లో గవర్నమెంట్కి అమౌంట్లు పంపడం జరిగింది. ఇటుకలు కొనడానికని, మట్టి కొనడానికని అమరావతికి ఫండ్ కలెక్ట్ చేశారు. అది ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. మరి మాకు కూడా సమాధానం చెప్పాలి. మేము కూడా పంపాము అలాగే. మరి మేము కూడా రేపొద్దున కోర్టులకు వెళ్తాం, న్యాయస్థానాలకు వెళ్తాం. మేము పంపింది స్మాల్ రూపాయే కావచ్చు, హక్కు అయితే మాకు ప్రభుత్వం తరపున ఆ రోజు వచ్చింది. ఈరోజు మీరు కాదనడానికి లేదు. మీరు కాదనాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కోరినట్టుగా అసెంబ్లీని రద్దు చేయండి. అసెంబ్లీని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకి రండి. ఆయన సవాల్ ఇసిరి ఇంచుమించు 20 hours దాటుతున్నట్టుంది, 20 గంటలు దాటుతున్నట్టుంది. 48 hours మీకు టైం ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు నాయుడు. బహుశా ఆయన ఇటువంటి సవాలు ఆయన జీవితంలో ఎప్పుడు చేయలేదనుకుంటాను. ఆ మహానేత ఐడియాలజీలో, ఆ మేధస్సులో, ఆ మేధావిలో ఏ వ్యూహం దాగి ఉందో 175 నియోజకవర్గాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయనకి నమస్కారం. ఆయనే కాపాడగలడు అమరావతిని. ఆ దృఢ సంకల్పం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఉంది. ప్రతి ఇంటిలోనూ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఈరోజు ఉంది. అయ్యో, ఒక్క ఛాన్స్ తల్లి అడిగింది, ఒక్క ఛాన్స్ చెల్లి అడిగింది, ఒక్క ఛాన్స్ ఆయన భార్య అడిగింది, ఒక్క ఛాన్స్ ఈయన అడిగాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే అసలు అమరావతికే ఛాన్స్ లేకుండా చేస్తున్నాడు అని చెప్పేసి ప్రతి కుటుంబంలోనూ అమరావతి ఆ కుటుంబం యొక్క ఆస్తిగా భావిస్తూ, ఆ కుటుంబం యొక్క అభివృద్ధిగా భావిస్తూ, ఆ కుటుంబాల యొక్క ఆశ దీపంగా, భవిష్యత్తు దీపంగా వారు ఊహించుకుంటూ అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా కాపాడుతారో ఆయన మదిలో బృహత్తరమైనటువంటి ఆలోచన విధానం ఏదో దాగుందని చెప్పేసి ఈ 48 గంటల్లో జగన్ టార్గెట్గా ఏదైతే సవాలు ఇసిరారో ఆ సవాల్ని ఇంతవరకు మీరు స్వీకరించలేదు. స్వీకరించడం తత్తెత్తమ్మ అనే వ్యక్తుల చేత ఏదో మీరు మాట్లాడించే విధానం ఏదైతే ఉందో అది కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సన్నాసని, చంద్రబాబు నాయుడు గారు అంత దద్దమ్మని, మీ ప్రజాప్రతినిధులు ఏమైతే వల్కర్ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ఉన్నారో, తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, గౌరవప్రదమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకుని మీ రోజా కానీ, మీ అనిల్ కుమార్ యాదవ్ కానీ ఇంకా చెప్పడం కూడా మీ యొక్క పరిపాలనా విధానంలో మీ ప్రజాప్రతినిధుల యొక్క పేరు చెప్పడం కూడా పాపంగా మేము భావిస్తూ ఉన్నాం. అటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు కొడాలి నాని ఏం మాట్లాడతాడో తెలియదు. ఆడు ఈడు, ఆడమ్మ మొగుడు, ఏంటి లాంగ్వేజ్, ఏంటి భాష, ఎక్కడికి పోతున్నాం మనం ఈ విధమైనటువంటి విధానాలు? మీరు చేస్తున్నటువంటి పెద్ద దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానం, 3 రాజధానుల వ్యూహం ఏదైతే ఉందో ఆ ముసుగులో మీరు రియల్ ఎస్టేట్లకి, వ్యాపారానికి మీకు ఉపయోగపడుతుందేమో కానీ
ప్రజాస్వామ్యంకి ప్రజలకు ఎవరికి కూడా ఉపయోగపడదు. మీరు ఎలా ఇస్తారు 3 రాజధానుల హామీ? ఎలా మారుస్తారు మీరు? కర్నూలులో హైకోర్టు పెట్టాలంటే పార్లమెంట్లో తీర్మానం జరగాలి. పార్లమెంటులో జరిగినటువంటి తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి ద్వారా కన్సల్టెంట్ సుప్రీంకోర్టుకి ఆర్డర్స్ రావాలి. ఈ హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా అనుసంధానంగా మాట్లాడుకుని అప్పుడు మార్చగలగాలి. ఒక బెంచి పెట్టాలంటేనే ఇంత తతంగం ఉంది. మీరు కోర్టు ఎట్లా పెడతారు? ఇంకా బహుశా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళిపోయే సందర్భం ఏదైతే ఉందో, ప్రజలు ఏమనుకున్నా నేను చెప్పాల్సుకున్నది ఒకటే విషయం. అమరావతిలో చంద్రబాబు నాయుడు ఒక మగాడిగా ఛాలెంజ్ చేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి టేపు పెట్టి కొలిసినట్టు సెంటర్ పాయింట్ని అమరావతిని తీసుకుని అక్కడ నుంచి ఏ మూలకెళ్ళినా 500 కిలోమీటర్లు వచ్చేటట్టు ప్లాన్ చేసుకుని అమరావతిని నిర్ణయించాడు. అది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను. ప్రజల ఆకాంక్షగా మేము భావిస్తూ ఉన్నాం. ఆమోగ్యంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. కానీ మీరు కేవలం అమరావతిని నాశనం చేసే క్రమంలో చిత్తూరు నుంచి ఆ చివరన ఉన్నటువంటి బార్డర్లో ఉన్నటువంటి కుప్పం నియోజకవర్గం నుంచి వైజాగ్ వెళ్ళాలంటే ఎన్ని వందల కిలోమీటర్లు వస్తుంది. కర్నూలు నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎన్ని వందల కిలోమీటర్లు వస్తుంది. ఇలా క్యాలిక్యులేషన్స్ లేనటువంటి విధానాన్ని మీరు ఏదైతే తీసుకొచ్చారో అది ప్రజలు ఖచ్చితంగా హర్షించరు. రేపు పొద్దున ప్రజల పక్షాన కోర్టులు తీర్పులు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ నమ్ముతూ ఉన్నాం. మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజావాజ్యంలో ఖచ్చితంగా ప్రజలకు న్యాయం దొరుకుతుంది. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పౌరుడు మా దళిత సోదరులతో సుద్ధ అమరావతికి మద్దతుగా ఉద్యమాల్లో మేము పాల్గొంటాం. మా వాయిస్ని వినిపిస్తాం. అక్కడ భూములు ఇచ్చినటువంటి 35% ఉన్నటువంటి మా దళిత సోదరులందరికీ న్యాయం జరిగేంత వరకు కూడా న్యాయ పోరాటాల వైపు కూడా ప్రయాణం చేస్తాం. నిన్న చూడండి దుర్మార్గం. ఒక దళిత రైతు యువ వైఎస్ఆర్సిపి నాయకుడు నేను 15 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం రావడం కోసం జగన్ వెంట తిరుగుతూ ఈ అమరావతి ప్రాంతాలలో ఖర్చు పెట్టి అప్పుల పాలయ్యాను. అదంతా నా భూమి ఇక్కడ ఉంది. జగనన్న వస్తే రాజధాని మార్చరు కాబట్టి అని చెప్పేసి నేను చాలా కాన్ఫిడెన్షియల్గా వైఎస్ఆర్సీపీకి చేసి నేను దళితుడిని, నేను మోసపోయాను, నన్ను మోసం చేశారు అని అక్కడ ఉన్నటువంటి టవర్ ఎక్కి నిరసన తెలియజేస్తే ఈ గవర్నమెంట్ అతనికి ఏం చెప్పి కిందకి దించిందో తెలియదు. కానీ మరి ఎంత దుర్మార్గం. ఇది ఉదాహరణ మాత్రమే. అతను టవర్ ఎక్కి సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. రాజధాని ఇక్కడ కావాలని మీ పార్టీ కార్యకర్త టవర్ ఎక్కిన సందర్భం. భూములు ఇచ్చిన వాళ్ళు ఎక్కలేదు, తెలుగుదేశం కార్యకర్త ఎక్కలేదు, ఇంకో పార్టీ నేత అసలు ఎక్కలేదు. అయ్యా బీజేపీ నాయకులు, మీరు కూడా ఆలోచించండి అయ్యా. కన్నా లక్ష్మీనారాయణ గారు ఏం తప్పు చేయలేదు.
ఎందుకు తప్పించారో ఒకసారి ఆలోచించుకోండి. మీరేదో మైకులు పెట్టేసి టీవీ ఛానల్స్ వచ్చేసి పేపర్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అని వచ్చేసి ఏదో మనం సొంత వాయిస్గా చెప్పేద్దాం, మేము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మీరు అంటున్నారేమో. మీ తాలూకా పెద్ద మనుషులు ఇద్దరు కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నారు. ఆ మౌనం వెనకాల ఏం దాగుందో మనం అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్తారు. పవన్ కళ్యాణ్కి నేను కూడా సవాల్ విసురుతూ ఉన్నాను. ముందు నీ అన్నగారు అయినటువంటి చిరంజీవి గారిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయించి నీ పార్టీలో జాయిన్ చేసుకో. ఆ దమ్ము సత్తా నీకుందా అని అడుగుతున్నాను. ఇంట్లో కూర్చుని అన్ని పార్టీల రాజకీయాలు మీరు మాట్లాడుకుంటారు. మీ తమ్ముడు చేత, మీ అన్నయ్య చేత, ఒక అన్నయ్య చేత నాగబాబు చేత ఏమో చంద్రబాబు నాయుడిని విమర్శింతారో, చంద్రబాబు నాయుడు అమరావతి రైతులకు అన్యాయం చేశారని చెప్పింటారు. మేము అమరావతి రైతులకి నేను మద్దతు అంటారు. మీరు ఆయన కాంగ్రెస్ పార్టీతో ఉండి అమరావతి ఉద్యమం ఒక చోట ఉవ్వెత్తునలా అక్కడ జరుగుతూ ఉంటే ఆ రైతులు కనీసం పలకరించకుండా మాకు షూటింగ్ లాగిపోయాయనే ముసుగులో సినీ స్టూడియో వైజాగ్లో పెడితే మాకు కొన్ని ఎకరాలు మాకు కేటాయించాలనే లాబింగ్ ఏదైతే చేయడానికి ట్రై చేశారో మీ అన్నగారు నీ ముందు ప్రశ్నించి ఆయన తీసుకొచ్చి నీ పార్టీలో జాయిన్ చేసుకుని నువ్వు రాజకీయం చేయి. నీకేమైనా దమ్ము ధైర్యం ఉంటే. అంతకంటే నేనేం విమర్శించాను, అవసరం లేదు కూడా. నీకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేని కూడా కాపాడుకోవాలన్నటువంటి మనిషి ఉంది. మీ ఎమ్మెల్యే గారికి కనీసం అక్కడ నీ ఆ పార్టీ ఆఫీసులో దళితుడు నెగ్గాడు కాబట్టే, నీ పార్టీలో ఒక దళితుడు నెగ్గాడు కాబట్టి నీ పార్టీ ఆఫీసులో కనీసం ఒక సాంబార్ కూడా కేటాయించలేకపోయావు. అంటే ఒక దళితుడు నీ ఆఫీసులో కూర్చోకోవడానికి లేదు. ఎమ్మెల్యే అయినాగిని ఆయన ఎంతకాలం మరింతాడు చూశాడు, ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నాడు. నీకు దమ్ముంటే సస్పెండ్ చేయి మిస్టర్ పవన్ కళ్యాణ్. నీకు దమ్ముంటే నీ ఉన్నటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేయి. అమరావతికి మద్దతుగా అని చెప్పేసి సస్పెండ్ చేయించు. వాళ్ళని రాజీనామా చేయమంటున్నావు కదా ఎమ్మెల్యేలు, నీ ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయించు. మూసుకోవయ్యా పవన్ కళ్యాణ్. ఇది ఆంధ్రులు నష్టపోయినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మద్రాసు నుంచి ఎక్కడికి వచ్చాం, కర్నూలు, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి పోయాం, హైదరాబాద్, అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం, అమరావతి, అమరావతి నుంచి శూన్యంలో ఉన్నాం. మూడు రాజధానులట. ప్రతి వ్యక్తి కూడా రోజా ఇక్కడే ఉంటుందని చెప్పింది, అంబటి రాంబాబు ఇక్కడే ఉంటుందని చెప్పింది. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్ దిక్కులేక మీ పార్టీలోకి వచ్చాడు అనుకోండి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు. ఆయన చంద్రబాబు నాయుడు జీవిత చరిత్ర, చంద్రబాబు నాయుడు ఆశయాలు, చంద్రబాబు నాయుడు మేధావి అని కూడా బుక్ రాశారు. ఆ బుక్ నా దగ్గర ఎక్కడ ఉంది, ఆ బుక్ నా దగ్గర కూడా ఉంది. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు రాసినటువంటి బుక్. ఆయన రాజధాని ఇక్కడ ఉంటుందని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే బహుశా 6 నియోజకవర్గాలు దళిత నియోజకవర్గాలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అమరావతి ఏరియాలో ఉన్నందుకు మాత్రమే మీరు రాజధాని మారుతున్నారేమో డౌట్ కూడా దళిత నేతగా నాకు వస్తుంది. పాపం మా ఆడబిడ్డ శ్రీదేవి, ఆమె నెగ్గింది అక్కడ మీ పార్టీ తరపున. ఆమె నెగ్గింది అక్కడ నీ పార్టీ తరపున.
ఏం అక్కర్లేదు. ఆ ఒక్క నియోజకవర్గం రాజీనామా చేయించి ఎలక్షన్ పెట్టి మనకేమన్నా దమ్ముంటే ఈ విధంగా ప్రతి విషయాన్ని మీరు ముందుగా ప్రజెంట్ చేసేయడం, మళ్ళీ వెనక్కి రావడం, నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలాగా. కమిషనర్ గారు ఏదైతే ఉందో ఆయన మళ్ళీ నిన్న జాయిన్ అయినట్టున్నారు. ఆయనకి మరి మీరు సహకరిస్తారో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం తరపున మరి ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది. మరి ఈ విధమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల ప్రజలు చాలా నష్టపోతూ ఉన్నారు. ఈ కోవిడ్ టైంలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి గవర్నర్ గారు కూడా ఆలోచన లేనటువంటి విధానంగా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. కోవిడ్ టైంలో ఇటువంటి నిర్ణయం మంచిది కాదని ఆయన సంతకం పెట్టకుండా ఉండాల్సింది. కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఎమ్మెల్యేస్ పెట్టినటువంటి తీర్మానాన్ని మరి ఆయనకు ఉన్నటువంటి న్యాయ కోణంలో ఆయన ఎందుకు సంతకం పెట్టాడో ఆయనకి తెలియాలి. శాసన మండలిలో పెండింగ్ ఉన్నటువంటి ఆ బిల్లులను రెండోసారి శాసనసభలో తీర్మానం చేసేసి పంపడం అనేది బహుశా నాకు తెలుసుండి న్యాయపరమైనటువంటి సమస్య కాదు, న్యాయం కూడా కాదు. మీరెందుకని ఇటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని పార్టీలు ఉన్నాయి. సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, లోక్సత్తా ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, బీఎస్పీ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది, దళిత పెద్దలు, దళిత సంఘాలు అక్కడ ఉద్యమాలు చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. మరి వీళ్ళందరితో కనీసం అఖిలపక్షం వేసి మరి ఈ సమస్యను ఏం చేద్దామనేటటువంటి అడిగినటువంటి దాఖలాలు అయితే కనబడకపోవడం చాలా సిగ్గుచేటటువంటి సమస్యగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు. ఇటువంటి నిర్ణయాలు మీరు ఎక్కడైనా సరే మారి మీ వ్యవహార శైలి మార్చుకుని, బహుశా మీరు నిర్ణయాలు తీసేసుకుని మళ్ళీ వెనక్కొచ్చి ఒక ఎర్రినవ్వు నవ్వి ఒప్పుకోవడం మీకు అలవాటేమో. లేకపోతే న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, చట్టాలతో మీరు ఆడుకుంటున్నటువంటి తీరు ఏదైతే ఉందో బహుశా దీన్ని ఒక దాన్ని ఏదో ఇంటీరియర్ కాంప్లెక్స్ లాగా మీలో మీరే ఏదో మదన పడిపోతున్నటువంటి సందర్భంగా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మీరు రిట్రీట్ అవ్వద్దు. 151 మంది మీకు శాసనసభ్యులు ఉన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని మీకు ఇచ్చారు. ప్రజల యొక్క గౌరవాన్ని మీరు కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడాలి, ప్రజల యొక్క రాజధాని అమరావతి ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయాలి. మీరు తిరిగి ఆలోచనలోకి రావాలి. మీరు చాలాసార్లు సందర్భాల్లో మీ మేనిఫెస్టోని మాకు చూపిస్తూ ఇది ఖురాన్, బైబిల్, భగవద్గీత, ఇందులో మేము చెప్పినవే చేస్తాం, దీనికే మేము ప్రయారిటీ ఇస్తాం అన్నటువంటి డైలాగులు, మీకు స్క్రిప్ట్ రాసినటువంటి డైలాగులు ఏవైతే ఉన్నాయో, అవసరమైతే పీకే గారు బీహార్ నుంచి వచ్చారట, మాకైతే సరిగ్గా అవగాహన లేదు. బీహార్ రాజకీయాలు, బీహార్ తరహా అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ కూడా దళితుల మీద ఊచకోతలు,
ఇవన్నీ మేము గమనిస్తూ ఉన్నాం. అటువంటి ఆయన దగ్గర మీరు ఇంకా కోట్లు ఖర్చు పెట్టి సలహాలు తీసుకోవడం మానేయండి. ఆంధ్రప్రదేశ్ వేరు, బీహార్ వేరు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ దళితులు ఉన్నారు. మీరు మీ ఆలోచన విధానం ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి ప్రతి విజ్ఞుడు కూడా ఈరోజు ముందుకొచ్చి ఖండిస్తూ ఉన్నారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల అభివృద్ధి చేయండి. కర్నూలు వారు ఈరోజు అక్కడ మాకు ఈ కోర్టుల వల్ల, ఈ హైకోర్టు వల్ల 4 షాపులు, 4 జిరాక్స్ మిషన్లు, 4 ఇంటర్నెట్ సెంటర్లు తప్ప మాకు ఇక్కడ లాభం ఏముంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. వాళ్ళకి సోలార్ ప్లాంట్ ఇచ్చారు. ఆ సోలార్ ప్లాంట్ని డెవలప్ చేయండి. అక్కడ నిరుద్యోగాన్ని కట్టడి చేయండి. మీరు నియమించినటువంటి గ్రామ వాలంటీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చట్టబద్ధత కల్పించండి. పర్మనెంట్ ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దే చట్టాన్ని మీరు దమ్ముంటే చేయండి. ప్రతి వాలంటరీ కూడా ఆయా గ్రామాల్లో చట్టపరమైనటువంటి గౌరవాన్ని, పర్మనెంట్ సొల్యూషన్గా మేము ఉద్యోగులం అన్నటువంటి ధైర్యాన్ని, అటువంటి చట్టాన్ని ఏమైనా మీరు తయారు చేయగలిగితే, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చినటువంటి వాలంటరీ